అబ్బబ్బబ్బా! దీపం బాగుంది గానీ ఎనకటికొకడు ముద్దు పెట్టేయంట. మూతి కాస్త శాంతి కాలిపోయిందంటండి. చూడండి పిల్లలు వేడివేడిగా ఉంది కాస్త ఆగండిరా అంటే ఇలాగే తినేసారండి. మూతి మొత్తం కాలిపోయింది. సరేలే అని అత్తయ్య వచ్చి తిట్టారు. అత్తయ్య కూడా ఇది చేసి పెట్టానండి. కూల్ అయిపోయారు. తను మాత్రం 20 రూపాయల పాలకూర నీట్‌గా కడిగి పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న పాలకూరలో ఒక కప్పు శనగపిండి చక్కగా వేసేసుకోవాలి. చూడండి 1 స్పూన్ ధనియాలు చేతితో చక్కగా నలిపి ఇలా వేసేసుకోవాలండి. కాసింత కొంచెము మసాలా కూడా వేసేసుకోవాలండి. అప్పుడు బాగుంటుంది. కారం కొంచెం, ఉప్పు కొంచెం, పసుపు కొంచెం అల్లం వేసుకోవాలండి. ఇలా 2 స్పూన్ల మనం ఆయిల్ వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అప్పుడు కానీ చాలా టేస్టీగా వస్తుంది, క్రిప్సీగా వచ్చేస్తుంది. చూడండి కాస్త నీళ్లు తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఇలా మీడియం సైజులో కలిపేసుకోవాలి. ఇలా చక్కగా పాలక పకోడా చేయాలంటే ఈ విధంగా కలిపేసుకోండి. కాస్త వేడైన నూనెలో వేసేసుకొని చిన్న పీసులుగా ఇలా వేసుకొని చక్కగా వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే మంట మాత్రం సిమ్లో పెట్టేయాలి. ఇలా డార్క్ కలర్ వచ్చేస్తే టేస్ట్ కోల్పోతుందండి. చూడండి ఇంత ఈజీగా పాలక్ పకోడా ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.